మా శ్రీదేవి డ్రామా కంపెనీలో అన్ని రకాల పెర్ఫార్మెన్స్లు ఉంటాయి. క్లాస్ ఎరగొడతాం, మాస్ కూడా ఎరగొడతాం. క్లాస్ అంటే ఏంటి, మాస్ అంటే ఏంటో మీరు మాకు ఫస్ట్ చూపిస్తే దాన్ని బట్టి పెర్ఫార్మెన్స్ కూడా. ఫస్ట్ మేము క్లాస్ ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాం. మేము మాస్ ఎలా ఉంటుందో చూపిస్తాం. దీంట్లో కూడా కొట్టుకుంటే ఎలా అండి? ఎవరో ఒకరు ఫస్ట్ చూపిస్తే మీకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కాదు. నాకు కావాల్సింది 506 రూమ్ కి ఎవరో ఒకరు ఫస్ట్ స్టార్ట్ చేస్తే అప్పుడు చూడు బ్రో, ఫస్ట్ క్లాస్ చేస్తాం. ఫస్ట్ మాస్ చేస్తాం. ఏమంటే మేము వెళ్ళి అక్కడ కూర్చోండి హ్యాపీగా. క్లాస్ అంటే ఏంటో చూపించండి చాలు. ఇప్పుడు క్లాస్ వాళ్ళ ఇంట్లో ఏడిస్తే ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాం. ఓకే డన్. అరే బాబు, ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు. అది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటది. ఆడు బతుకున్నదే చేస్తారు కదా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడొద్దు. అక్కడ ఎవడ ఎడుతున్నాడు, ఎవడ చెప్తాడు అర్థం కావట్లేదా? అంకుల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. సడన్ గా రాత్రి పేమెంట్ అనౌన్స్ చేసరికి హార్ట్ అటాక్ వచ్చేసారు. మేకప్ పోతుంది, మేకప్ చూసుకో ముందు, మేకప్ చూసుకో ముందు. Uncle ఎప్పుడు వెళ్ళిపోయాడు? అంకుల్ రాత్రి సడన్ గా యాక్చువల్లీ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ యుఎస్. Yeah, I only called the uncle and he has given the start. కరెక్ట్ టైంకి వచ్చారు. బరియల్ గ్రౌండ్కి వెళ్ళాలి మనం. ఎవరో సినిమాలో పెద్ద క్యారెక్టర్ ఇచ్చుంటారు. ఏమండి ఒక్క నిమిషం, మీరు ఎవరు పిలిచారు? Uncle ఎప్పుడు వెళ్ళిపోయాడు? Uncle ఎప్పుడు వెళ్ళిపోయాడు? రాయిలా ఉండేవాడు ఎలా చచ్చిపోయాడు? నీ గుండు చూసి మనకు ఇక్కడ 1 రూపీ 2 రూపీస్ కాయిన్ పెడతారు కదా. మన రిచ్ కదా, 2000 రూపీస్ నోట్ పెట్టండి. I want 2000 please. I lost my uncle. Ram. Yeah. Sorry, I miss you. Ram. యాక్చువల్ గా అంకుల్ రాతే చెప్పారు. మై నెంబర్ 98403. నీకు తెలియట్లే, కెమెరామెన్ తిట్టుకుంటున్నాడు అక్కడ. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎక్కడ చేస్తారు? మన డూప్లెక్స్ ఫ్లాట్ ఉంది కదా. Can I book a flight? లేదు, క్యాబ్ బుక్ చేస్తాను అంకుల్ కి. ఏయ్, నా లిప్స్టిక్ ఉందా? అల్లడుగు అంకుల్ డోంట్ క్రై మీరు చావలేదు, మీరు బతికే ఉంటారు. అవును, కళ్ళు తెరవండి. ఏమన్నా ఒక పని చేయండి, ఏమన్నా జబర్దస్త్ లో మీరు ఎక్స్ప్రెషన్ పెట్టవసలని చెప్పండి, బతుకుతాడు. జబర్దస్త్ లో మీరు ఇంకా ఎక్స్ప్రెషన్ పెట్టవలసిన లేదు అంకుల్. చాలా బాగా చేసాం, కాకపోతే చెప్పలే ఉంటది లేదు. ఏమన్నా క్లాస్ గారు, ఈయన హిట్లర్ గట్ట వేసుకుని వచ్చాడు, ఏం చేయట్లేదండి. అది హిట్లర్ కదండి, డ్రామా కంపెనీ గూర్ఖా అతను. ఇటు వచ్చే క్లాస్ ఏదో ఎరగొట్టిన ఫీల్ అవుతున్నారు కదా, మా సైడ్ మేము చేస్తాం. క్లాస్ ఎలా ఉంటాయి, ఇంకా మాస్ ఎలా ఉంటది. ఒరే శవం రారా. ఏడవకే, ఏమవుతూ నువ్వు ఏడిస్తే నేను చూడలేని. మీరు కూడా వలర్తా ఏమన్నా లేరా. ఈడు శవం అయితే నువ్వు పిశాచలా చేస్తావేంట్రయ్యా? నా బొట్టు ఎత్తుకెళ్ళిపోయావురా మొగుడా. పూలు ఎక్కడ ఎట్టుకోవాలరా మొగుడా? నా మొగుడు పోయాడురా, దొంగ సచ్చినాడా. మరి పక్కింటి వారు రామరాజు గారు 2000 రూపాయలు. ఆపమంటే ఎలా అవుతాం బాబా? మా వాడు రాడు. మా ఇంట్లో ఉండేవాడు రాడు. అయ్యా ఏడితే పోయినాడు తిరిగి వస్తాడా? నవ్వాను ఆయన రానే. ఈ పని చేస్తామని తెలియదు, లీడిచ్చాడు అయ్యి నేను. ఇది చావడే నయమైందయ్యో. ఆగాయ మంచిలు తాగాయా? నాకు వద్దు బాబాయ్. తాగాయా? అయ్యా మాసలాగే ఉంటదయ్యా, ఏది కరెక్ట్ చేయవయ్యా. మీరు మాకన్నా బాగా చేస్తారు, కంగారు పడవయ్యా.
ఎవ్రీథింగ్ ఈజ్ నాన్ సింక్. మాస్ అంటేనే నాన్ సింక్ అయ్యా. అమ్మ సింగ్ కూడానయ్యా, అమ్మ సింగ్ కూడానయ్యా. అయ్యో. బాబా నా మొగుడిని బతికించయ్యా. అన్నా మా బాబాని బతికించన్నా. నువ్వు బతికిస్తే బతుకుతాడన్నా. మేనేజ్మెంట్ ఒకే చెక్ రాశారంట. మీరిద్దరు ఎవరు బాగా చేస్తే ఆలోకిస్తా ఉన్నారంట. నా మొగుడు పోయాడు సుధీరా, నువ్వే నాకు దిక్కయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా. సూపర్ సూపర్ సూపర్. లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి నేను కొత్త ఆలోచనలతో వచ్చాను రష్మి. అవునా? ఎలాంటి ఆలోచన మేడం? పాత వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళతో ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ముందుకు తీసుకెళ్లబోతున్నాను. ఈ పాత మొహాలు ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు? పాత మొహాలు రాకూడదంటే ఫస్ట్ మీ ఇద్దరే రాకూడదు కదా. మీకు దమ్ముంటే ఆ కొత్త వాళ్ళు ఎవరినో పిలిపించండి. వీళ్ళని చూస్తాను నాకు ఏమనిపిస్తుంది తెలుసా? ఆ పాత ఇనుప సామాన్లకి మామిడి పండు, ఆ మామిడి పండు. మ్యూజిక్ డైరెక్టర్ కు ముందు మన ఇదేనా అయిందా? బాగైందా? మేఘమల్లి సాగి వచ్చి దాహమేదో పెంచుతావు, నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావు, కలనేనా కన్నీరేనా. వాయిస్ మామూలుగా లేదు, చాలా క్యూట్ గా ఉంది. ఈ ఆప్షన్ ని ముందుకు ఎలా తీసుకొని వెళ్దాం? మనం దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తాం. అది అన్సోల్డ్ అన్సోల్డ్. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. నవరసాలు పలికించాలి. అసహ్యం. రౌద్రం. కరుణ. సూపర్ చేశారు. రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము. సింగిల్ లెగ్ తో బలూన్ బ్లాస్ట్ చేస్తూ వెళ్ళాలి. గో. ఓ ఓ ఓ ఓ. ఏదో ఇరిగిందిరా, ఏదో ఇరిగిందిరా. మీరు చూసిన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు? ఫస్ట్ చూసింది 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నప్పుడు. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూసావంటే లక్కీ నువ్వు. నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే సునీల్ అన్న రిక్షాలో ఉంటాడు, జస్ట్ అలా లాగేసి నేను వెళ్ళిపోవాలి. అదే సునీల్ గారు నేను టీం లీడర్ అయ్యి నా స్కిట్ లో గెస్ట్ గా వచ్చారు. అదైతే ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం. నాకు ఎప్పుడు క్రష్ ఏమైనా అనొచ్చు, అదొచ్చి శ్రీదేవి.